పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురం నుంచి పోటీ చేస్తానని అనౌన్స్మెంట్ చేశారు. ఎలా ఉంది మేడం ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావడం మా అందరికీ ఒక గొప్ప వరం. ఇది పిఠాపురం నియోజకవర్గం చేసుకున్న ఎంతో పుణ్యం. ఆయన రావడం వారు వన్ సైడ్ పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుని మన జనసేన జెండా విజయకేతనాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఎగరేసి ఆయనకు ఒక మంచి గిఫ్ట్ మేము ఇవ్వాలని మా మహిళలందరూ ఏకధీటిగా ఆయనకి ఒక ఎన్నుముకగా నిలబడి ఆయన గెలిపించుకునే దిశగా మేము అందరూ మా ఎంత శ్రమన్నా సరే మేము శ్రమపడి ఆయనకు ఒక విన్నింగ్ సీట్ అయితే ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఇస్తాము. ఇది మాత్రం పక్కా. ఆయన రావడం లేట్ అవ్వచ్చేమో కానీ గెలవడం అయితే పక్కా. ఆయన ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. టీడీపీ నుంచి కూడా కొంచెం వ్యతిరేకత కనిపించింది నిన్న. దాన్ని ఎలా చూస్తారు? పూర్తి మద్దతు ఉండాలంటారా చివరి వరకు? ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే మా అధ్యక్షుల వారు ఆయన పొత్తును ప్రకటించినప్పుడే మేము అందరూ సిద్ధపడ్డాం. ఈరోజు ఆయన రాకపోయినా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు వచ్చినా సరే మేము వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మా అధినాయకుడు పరిధిలో మేము సిద్ధపడ్డాం. కానీ వాళ్ళు ఆ రీతిలో లేరు. ఈరోజు నిన్న ఆయన చేసిన పని ఎలా ఉందంటే తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్టుగా ఆయన వ్యవహరించారు. ఆ వ్యవహారం శైలి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన ఒక పార్టీ నీడలో ఉన్నాడు. అలాంటి నీడని కాదని ఆయన ఫ్లెక్సీలు తగలబెట్టడం అనేది చాలా బాధాకరం. ఆయనకు నచ్చకపోతే ఆయన ఇంట్లోకి వెళ్ళి కూర్చోవాలి తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసేంత గొప్ప నాయకుడు ఎవరు లేరు, ఉండరు, పుట్టరు కూడా. ఆయన మీద ఎగస్పాటిగా నిలబడడానికి అర్హత ఎవరికీ లేదు. ఆయన వచ్చిన వ్యక్తిని మనం అందరూ స్వాగతించుకుని ఆయనకు ఒక గొప్ప విన్నింగ్ సీట్ ఇచ్చి ఏ ఎమ్మెల్యేకి కూడా లేనంత గొప్ప విలువను ఆయనకి ఇవ్వాలి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. ఇది మాత్రం ఆయన ఆలోచించాలి. ఆయన సపోర్ట్ చేసే దిశగానే ఆయన వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అవ్వదు సార్. ఇండిపెండెంట్ ఎప్పటికీ అవ్వదు. ఆయనే కాదు ఎవరు వచ్చినా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావాలనేది మా నియోజకవర్గం కళ. మా కళ నెరవేరబోతుంది. ఆ కళకి ఎవరు అడ్డొచ్చినా సరే మేము ఎవరో చేతులు కట్టుకుని ఊరుకోము. ఇండిపెండెంట్ కాదు కదా, ఆయన ఎలా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలవడం పక్క. ఆయన గెలిపించుకుని ఆయన అసెంబ్లీకి పంపిస్తాము. ఇది మా అందరి కళ నెరవేరుతుందే రోజు. 11 సంవత్సరాలుగా ఆయన కష్టపడుతున్న కష్టానికి ప్రతిఫలం ఇచ్చే రోజు దగ్గరలో ఉన్నాయి. ఆ ప్రతిఫలాన్ని మేము ఇస్తాము. ఎవరు ఇండిపెండెంట్ వేసినా ఇంకొక జెండా ఎగిరే సీన్ అయితే పిఠాపురంలో లేదు. జనసేన జెండా ఎగురుతుంది. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తారు. మా వీర మహిళలందరూ దానికి పోరాటం చేసి ఆయన నిలబెట్టుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడానికి కారణం ఏంటంటారు? క్యాస్ట్ పరంగా అంటారా లేదంటే? క్యాస్ట్ కాదు సార్. ఆయనకి పిఠాపురంలో అంతమంది అభిమానులు ఉన్నారు. ఆయన వస్తే ఈరోజు ఆయన కోసం మేము ఎంత కష్టానన్నా భరించగలిగి ఒక వీర మహిళలే కాదు, మగవాళ్ళే కాదు, ఆయన కోసం ఒక ఇదిగా ఎదురు చూస్తున్నాం. ఆయన లాస్ట్ ఎలక్షన్లోనే రావాలి, అప్పుడు తప్పి రాలేదు. ఇప్పుడు ఆయన వస్తారనే నమ్మకంతోనే మేము అందరూ నిలబడ్డాం. మా నమ్మకాన్ని ఆయన నిలబెట్టారు. ఆయన ఇక్కడ నిలబెట్టుకుంటాం. ఖచ్చితంగా ఆయనకి అభిమానానికి ఒక గొప్ప మనుషులు అందరూ ఆయన అభిమానానికి, ఆయన ప్రేమకి, ఆయన నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం పిఠాపురం నియోజకవర్గ ప్రజలు. మొన్న చెప్పిన విధంగా పిఠాపురానికి 2 ప్రసిద్ధిగాంచిని శ్రీపాద వల్లభుడు జన్మస్థలం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిఠాపురానికి 2 కూడా ఒక గొప్ప ఇది. అలాంటప్పుడు ఆయనకి ఇక్కడ పిఠాపురం అంత గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆయన నిలబెట్టుకుంటాం. సిద్ధం అన్నారు. ప్రజలకు వాళ్ళ పరిపాలన వ్యర్థమని ప్రజలే చెప్పేస్తున్నారు. అది వైసీపీని ఒక రాక్షస పరిపాలన జనాలు చూసి విసిగెత్తిపోయారు. ఇప్పుడు మొత్తం ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు జనాలు ఎంతో దాహంతో ఉంటే కొన్ని గ్లాస్తో, ఒక టీ గ్లాస్తో నీళ్లు తాగినంత ఊరట కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. ఈ దాహానికి ఇప్పుడు అనుభవిస్తున్న వైసీపీ దాహానికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచినీటి చుక్కగా మనుషులందరికీ ఎదురుపడి ఇలాంటి అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు ఎవరు వదులుకోరండి. ఖచ్చితంగా వైసీపీని వెనక్కి తరిమి కొడతారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రాక వైసీపీకి ఒక విధమైన ఓటమి. వాళ్ళు పరిగెట్టక తప్పదు. ఖచ్చితంగా పరిగెడతారు కూడా. ఖచ్చితంగా 1,00,000 పైగా మెజార్టీ మేము పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలనుకుంటున్నాం. ఇస్తాం. ఆయన్ని విన్నింగ్ చేయడానికి ఇంకా చెప్తున్నాం కదండి, ఏ ఎమ్మెల్యేకి కూడా అంత మెజార్టీ రాదు, వచ్చి ఉండదు, ఇంకా రాబోదు. ఆయన ఇక్కడ ఫిక్స్. ఇంకా ఆయనకి అంత మెజార్టీ కూడా మేము ఇచ్చి తీరుతాం.